మీ జుట్టు రాలుతోందా, పొడిబారుతోందా, తెల్లబడుతోందా? అయితే మీకోసమే గోమాత వరప్రసాదం వనమూలికా భరితం గౌ దర్బార్ వారి తేజస్ ఆయుర్వేద కేశతైలం. శిరోజాలకు మృదుత్వం, నల్లతనంతో పాటు ఒత్తిడి నుంచి ఉపశమనం, సుఖనిద్రకు సోపానం. గౌ దర్బార్ వారి తేజస్ ఆయుర్వేద కేశతైలం మీ శిరోజాల సౌందర్యానికి, సంరక్షణకు. ధార్మిక చైతన్య దీపిక, ఆధ్యాత్మిక సామాజిక మాసపత్రిక శ్రీపీఠం. పాఠకులను మెప్పించే పూజ్యశ్రీ పరిపూర్ణానంద స్వామివారి రచనలు, సూటిగా భారతీయత, భగవద్గీత, ప్రశ్నోపనిషత్, ప్రత్యేక వ్యాసాలు, ప్రకృతిలో సంక్రాంతి సంబరాలు, కౌలగళాల్లో సంక్రాంతి శోభ, హరివాసరం, ముక్కోటి ఏకాదశి, మాఘమాస వైశిష్ట్యం, ఇంకా ఆలోచింపజేసే వ్యాసాలు, పాలనకు ప్రధానార్హతలు, మహాత్మా శ్రద్ధానంద, మహర్షుల మాటల్లో ఆధ్యాత్మిక సాధన, మహాపౌషి, త్యాగరాజ, ఎవరి సుందరేశుడు, విదేశాలలో హిందుత్వం, శ్రీరామ రక్ష, స్ఫూర్తిపథం, మరెన్నో. చదవండి శ్రీపీఠం పత్రికలో. జనవరి సంచిక విపణిలో ఉంది. సంవత్సర చందా ₹250 మాత్రమే. వివరాలకు సంప్రదించండి. ఫోన్ నంబర్ 040-270-76655, 6522-166. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ ట్రాక్. అమెజాన్ అనే ఒక ఆన్లైన్ వ్యాపార సంస్థ దేశాన్ని కించపరిచే విధంగా ఒక ఉత్పత్తుల్ని ఉంచడం అనేదే ఈరోజు కాంట్రవర్సీగా కనబడుతోంది. దీనికి సంబంధించి ప్రభుత్వాలు రెస్పాండ్ అయ్యే విధంగా రెస్పాండ్ అవుతున్నాయా? ఇదే ప్రశ్న. సార్ వెంకటస్వామి గారు, అంటే ఇప్పుడు ప్రభుత్వాల రెస్పాన్సిబిలిటీ ఎట్లా ఉండాలనేది వాళ్ళ నిబద్ధత మీద ఆధారపడి ఉంటుంది. ఫైన్. ఇప్పుడు ప్రభుత్వాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఏమైపోయినంటే, నిజంగా చెప్పాలంటే ఇలా కార్పొరేటీకరణ కారణంగా ఈ కార్పొరేట్ తర్వాత మల్టీనేషనల్ కంపెనీస్ చేతిలో మన పొలిటీషియన్స్, మన ప్రభుత్వాలు కూడా కీలుబొమ్మలుగా తయారైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితి. ఈ దౌర్భాగ్య స్థితి నుంచి మనం బయటపడాలంటే తప్పనిసరిగా కనీసం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అయినా కూడా ఇమ్మీడియట్గా సుష్మా స్వరాజ్ గారి దేశభక్తిని కానీ లేకపోతే మోడీ గారి దేశభక్తిని కానీ ఎవరు శంకించారు. దానికి తగ్గట్టు యాక్షన్స్ కూడా కనిపించాలి. సో ఇంకొకరిని అనడానికి ఇప్పుడు అమెజాన్ కు సంబంధించినటువంటి అద్భుతంగా ఉందని పొగిడినటువంటి అనేక మంది మంత్రులు, ముఖ్యమంత్రులు, ఎగ్జాంపుల్ కేటీఆర్ గారు, ఇవాళ రెస్పాండ్ కావాలి. ఇప్పుడు మీరు ఫెయిర్ వ్యాపారం కోసం వస్తే మీరు ఇట్లా చేసిండు, మేము అప్పుడు మిమ్మల్ని బేష్ అన్నాం, కానీ ఇప్పుడు మీరు మా జాతీయ సార్వభౌమాధికారాన్ని క్వశ్చన్ చేస్తున్నారు, లేకపోతే దాన్ని కించపరుస్తున్నారు, మా జాతిపితని కించపరుస్తున్నారు. కాబట్టి దీని మీద మేము రియాక్ట్ అవుతున్నాం, మేము పిలిపిస్తాం ప్రజలకు. ఇప్పుడు ఒకవేళ రాజుగారు అన్నట్టుగా ఒకవేళ ఏది ఇంటర్నేషనల్ రిలేషన్స్ లేకపోతే వ్యాపార లావాదేవీలో ఏదో ఒక రకమైనటువంటి ప్రాసెస్ ఉందనుకుంటే, నేనేమనుకుంటే ప్రజల నుంచి ప్రాసెస్ లేనటువంటి అనేక విధాలు ఉన్నాయి కదా. నేనంటున్నా, లెట్ ద ఇండియన్ పీపుల్, వై నాట్ ఇండియన్ పీపుల్ హ్యాస్ టు టేక్ ఎ డిసిషన్. దాన్ని వాళ్ళ ఆఫీసును ఎందుకు దిగ్బంధం చేయొద్దు? ఢిల్లీలో లేకపోతే వాళ్ళున్న సిఇఓ ఆఫీసును, లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి ఏవైతే సిస్టమ్స్. నేను పార్టీలకు అతీతంగా ఈ రోజు డిస్కషన్ పెట్టాలనుకున్నాము, ఎందుకంటే అనలిటికల్ గా అసలు జరుగుతోంది ఏంటి, జరగాల్సింది ఏంటి అనేది చర్చ. ఇప్పుడు సరే, సుష్మా స్వరాజ్ గారు ట్వీట్ చేసిన తర్వాత వెంటనే అమెజాన్ సంస్థకు సంబంధించిన ప్రతినిధులు దిగొచ్చారు, వాళ్ళు క్షమాపణలు చెప్పారు, కానీ మళ్ళీ కొనసాగిస్తున్నారు. అంతకు ముందు సుష్మా స్వరాజ్ గారు చెప్పిన వార్నింగ్ ఏంటి అంటే, మీ సంస్థకు సంబంధించిన ప్రతినిధుల ఇండియన్ వీసాల్ని మేము నిషేధిస్తాము, ఇండియన్ వీసాలు ఇవ్వకుండా చేస్తాము, ఒకవేళ ఉన్నట్టయితే నిషేధిస్తాం, తీసేస్తామని చెప్పారు. ఇప్పుడు ఆ చర్యకు పూనుకునే అవకాశాలు ఉంటాయా? 100% అండి. ఒక్క విషయం, ఇప్పుడు దీన్ని వారు అన్నట్టుగా రెండు విషయాలు దీన్ని ఆస్పెక్ట్స్గా మనం ఆలోచించాలి. ఒకటేమో ప్రభుత్వం చేపట్టే చర్యలు, రెండేదేమో సామాన్య మానవుల నుండి మొదలు పెడితే ఎవరైతే కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో, అమెజాన్ కన్జ్యూమర్స్ ఎవరు ఉన్నారో, భారతీయ పౌరులే అందరూ కూడా, భారత జనమే ఇదంతా కూడా, వీళ్ళందరూ కూడా రెస్పాన్స్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఒక అంటే రెండు ఆస్పెక్ట్స్గా ఇప్పుడు మనం ఆలోచించినప్పుడు, ఒకటి భారతదేశం అంటే గవర్నమెంట్ తీసుకునేటువంటి చర్యలు, రెండవది భారత పౌరులు, సామాన్యమైనటువంటి పౌరులు కూడా దీనికి రిటాలియేషన్ అనేటువంటిది ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ 100% ఇవాళ భారతదేశం మీద ఏ కొంచెం కూడా
తనకు అంటే ప్యాట్రియాటిజం ఉంటే, దేశభక్తి కనుక ఉంటే తప్పకుండా ఆ యొక్క అమెజాన్ ప్రొడక్ట్స్ అన్నిటిని మనం ఇవాళ బహిష్కరించాల్సినటువంటి అవసరం ఉంది, బహిష్కరించాలి కూడా. Okay. Number Last- one. last time Number two ఇట్లాంటి example ఏంటంటే ఒకటి చెప్తా. ప్రభుత్వం తీసుకునే చర్యలు ఏంటంటే ఇమ్మీడియట్ గా వాళ్ళను యాజ్ పర్ లా ప్రకారంగా వాళ్ళని అరెస్ట్ చేసి లోపల పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. రెండో విషయం ఏంటంటే ఇంకొకసారి ఇటువంటిది కనుక చేస్తే కనుక అటువంటి దాన్ని అసలు అబాలిష్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. రైట్. సరే నాగేశ్వర్ గారు, గతంలో ఇంతకు ముందు ఒకసారి స్నాప్డీల్ కి సంబంధించి స్నాప్డీల్ అంబాసిడర్ గా ఉన్న అమీర్ ఖాన్ గారు కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చిన టైంలో స్నాప్డీల్ ఆ అంబాసిడర్ గా ఉన్న వ్యక్తిని మళ్ళీ కొనసాగించలేదు, అతను అక్కడికి ఆపేసిన పరిస్థితి ఉంది. అది పెద్ద వార్తా కథనాలు కూడా వచ్చిన పరిస్థితి కనబడుతుంది. అంటే ఒక వ్యాపార సంస్థ దేశానికి సంబంధించిన ఒక వ్యవహారం ఏదైనా జరుగుతున్నప్పుడు, ఒక కాంట్రవర్సీ వస్తున్నప్పుడు ఖచ్చితంగా ఫాస్ట్ గా రియాక్ట్ అవుతాయి చాలా వరకు. కానీ ఇక్కడ ఏంటంటే కావాలని ఏదో రెచ్చగొడుతున్నట్టుగా అనిపిస్తోంది అనేది ముఖ్యమైన అభిప్రాయం, ముఖ్యమైన అభ్యంతరం కూడా. దీన్ని ఎలా అడ్డుకోగలుగుతాం? ఇక్కడ మీరు చూడవలసింది అమెజాన్ దుశ్చర్యని మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో ఈరోజు, అక్కడతో చూడకుండా ఒక అడుగు పైకి వెళ్ళిన తర్వాత మనం చూడవలసింది ఏంటంటే ఆన్లైన్ రూపంలో భారతీయత మీద, భారత సమాజం మీద, దీనికి ఉన్న చరిత్ర మీద, వెన్నుపూస మీద లేవలేని దెబ్బ కొట్టాలని ప్రతివాడు ఆలోచిస్తూనే ఉన్నాడు. వాడు బాగా సక్సెస్ అవుతూనే ఉన్నాడు. ఫెయిల్ అయ్యేది ఒక్క మనమే. అది చూసుకొని ట్విట్టర్లలో, వాట్సాప్లలో, ఫేస్బుక్లలో మనం టైపులు చేసుకోవడం తప్పితే ఏమీ లేదు ఇప్పటి వరకు. ఎందుకు ఆ మాట అంటున్నావు? ఎందుకు అంత పెద్ద మాట అనేసాం మనము? ఎందుకనంటే సోషల్ మీడియా ఈజ్ యూజ్డ్ యాజ్ అ వెపన్ అగైన్స్ ద కంట్రీ. ఇది నగ్న సత్యం. అంటే అదేంటి, ఉపయోగం లేదా? ఉపయోగం ఉంది. ఎంతైతే ఉపయోగం ఉందో ఉపయోగాన్ని చూపించుకుంటూ దాని నాశనం విధానంగా, నాశనం అంటే ఏంటో ఒక బాంబు వేయడం కాదు, ఈరోజు యువత పెడదారి పట్టడానికి ఎంతైతే సోషల్ మీడియా ఉపయోగపడుతుందో అంత ఉపయోగపడటానికి ప్రతి మీడియా, అంతవరకు ఎందుకండి. యూట్యూబ్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే నిన్నటి మొన్నటి వరకు ఒక సినిమా వచ్చింది, ఆ సినిమా పేరు తీయడానికి కూడా నేను ఇష్టపడట్లేదు. ఆ సినిమాలో ఏం చేస్తాడు, హైందవ సాంప్రదాయంలో శివలింగం మీద వాడు మాంసం ముద్దలు వేయడం, సిగరెట్లు వేయడం, ఆల్కహాల్ పోయడం, అది వాడికి ఇంకా సెన్సార్ బోర్డులోనే పోలేదు. ఆ సినిమా డైరెక్టర్ మూవీ యూట్యూబ్ లో పోస్ట్ అయిపోయింది. ఎంత కండకావరం ఉంటే, ఎంత ధైర్యం ఉంటే యూట్యూబ్ వాళ్ళకి అట్లాంటి పిక్చర్ పెడతారండి. ఈ రోజు అమెజాన్, రేపు యూట్యూబ్, రేపు ఇంకో విధంగా అడిగేవాడు ఎవడు లేడనేనా? నేను సవాల్ వేస్తున్నది ఒక్కలనే, వాళ్ళని కాదు, శత్రులని కాదు. నేను ఎప్పుడు సవాల్ వేసేది నా వ్యవస్థ ఏం చేస్తోంది, పడుకుంటోందా? ఎందుకు మీరు మాట్లాడట్లేదు? సిగ్గుచేటు చర్య ఇది. మాకున్న రోజం నీకు లేదా? దిగండి కుర్చీల నుంచి. ప్రస్తుతం ఒక ఐటీ ఉద్యోగి మనకు ఫోన్ లైన్ లోకి అందుబాటులోకి వచ్చారు, భరత్ గారు. భరత్ గారు, మీ అభిప్రాయం ఏంటి? అమెజాన్ లాంటి సంస్థలు వ్యవహరిస్తున్న తీరుకు సంబంధించి ఖచ్చితంగా దాన్ని ఖండించాలి, ఆ సంస్థ విక్రయాల్ని మనం బైకాట్ చేయాలనేదే ముఖ్యంగా చెప్తున్నమాట. అటువంటి పరిస్థితి ఉంటుందా? ఒక ఐటీ ఉద్యోగిగా మీరేం చెప్తారు? సార్ గుడ్ ఈవినింగ్ సార్. ఇది అసలు మన ఇండియన్స్ ఎవరు కూడా ఎంకరేజ్ చేయలేని విషయం, ఎవరు తట్టుకోలేని విషయం. మన ప్రతి ఒక్కరు కూడా అసలు ఈ ఇంత పరిస్థితి, మనం యుఎస్ కంపెనీస్ ని వాళ్ళని దేవుళ్ళు అని చెప్పి అదని ఇదని వాళ్ళని అంత ఎంకరేజ్ చేస్తున్నాం. వాళ్ళ కనీసం మన ఇండియన్స్ మన డబ్బులతోని మన వాళ్ళ మనకు సేల్ చేసి ఇలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళ ఎకానమీ డెవలప్ కావడానికి ఇండియన్స్ చాలా వరకు సపోర్ట్ మనం, ఎందుకంటే మనం బీయింగ్ కస్టమర్ కాబట్టి. ఓకే. సో ఇలాంటి ఇంత మనం చేసినా, వాళ్ళకి ఇంత సపోర్ట్ చేసినా కూడా వాళ్ళు మనల్ని ఇంత నీచంగా చూస్తున్నారంటే ఇలాంటి కంపెనీస్ ని బహిష్కరించడం కాదు సార్, అసలు దగ్గర కూడా రానియకూడదు, ఇండియన్ సరౌండింగ్స్ లో కూడా రానియకూడదు. ఓకే, అంటే అమెజాన్ సంబంధించిన విక్రయాల్ని ఎవరు అసలు ఆ సంస్థకే వెళ్లకుండా, ఆన్లైన్ ఆ వెబ్సైట్ లోకే వెళ్లకుండా ఉండాలంటారు? ఎస్ సార్, దీనికి ఒక రెస్ట్రిక్షన్ కి ఒక పద్ధతి ఉంటది. అది యాక్చువల్లీ ఎప్పుడైతే ఇండియాలో వాళ్ళు బిజినెస్ చేయడానికి వాళ్ళు కొన్ని రైట్స్ తీసుకునేటప్పుడే కొన్ని ఆంక్షలు పెట్టాలి వాళ్ళకి. ఓకే. ఆంక్షలు పెట్టడంలో ఏంటంటే ఇలాంటి మన ఇంటిగ్రిటీ కానీ, మన ఇండియాకి సంబంధించిన నేషనల్ ఫ్లాగ్ కానీ ఎలాంటి వాటిలో ఇన్వాల్వ్ చేయకుండా మనం ఒక ఆంక్షలు లాంటి రెస్ట్రిక్షన్స్ వాళ్ళకి ముందే పెట్టుకుంటే ఇలాంటి పరిస్థితి కూడా రాదు. ఓకే, ఫైన్, మంచి పాయింట్ చెప్పారు భరత్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అభిప్రాయం తెలియజేస్తారు. అవన్నీ ఉన్నాయి. ఒక మాట చెప్తానండి ఇదే విషయం మీద. జస్ట్ మినిట్ సార్, కంప్లీట్ సార్, జస్ట్ మినిట్. ఇదే విషయం మీద సంతకాలు ఉంటాయి, డిస్క్లైమర్ నోట్స్ ఉంటాయి, అన్ని ఉంటాయి. యూట్యూబ్ మీద ఇది వచ్చినప్పుడు డీజీపీ గారితో ఒక బృందం వెళ్ళి మాట్లాడినప్పుడు నేను నానా బూతులు తిడతాను, నీ గురించి అమ్మన బూతులు రాస్తాను,
ఒక డిస్క్లైమర్ నోట్ నేను లాస్ట్కి అతికించుకుంటానంటే విల్ యూ యాక్సెప్ట్ ఇట్ అండి? యూట్యూబ్ లాంటి సంస్థలు మొదలు పెట్టుకొని అమెజాన్ లాంటి ఆన్లైన్ సంస్థలు దే నీడ్ టు హ్యావ్ సమ్ డెకరామ్, దే నీడ్ టు హ్యావ్ సమ్ లీగల్ రెస్పాన్సిబిలిటీ, ఎథికల్ రెస్పాన్సిబిలిటీ ఇన్ దిస్ కంట్రీ. అట్లాంటప్పుడు వాళ్ళు అతిక్రమించినప్పుడు దే హ్యావ్ టు, లా హ్యాస్ టు కమ్ ఇన్ టు ద పిక్చర్, గవర్నమెంట్ హ్యాస్ టు కమ్ ఇన్ టు ద పిక్చర్. అయితే ఇక్కడ ఒక సమస్య ఉంది సార్, ఇది థర్డ్ పార్టీకి సంబంధించిన వ్యవహారంగా అమెజాన్ ప్రతినిధులు చెప్తున్నారు. ఒక పాయింట్ ఏంటంటే వాళ్ళు చెప్తుంది ఏంటంటే అమెజాన్ స్వీయ ఉత్పత్తులు కావవి, మేము స్వయంగా తయారు చేసినవి కాదు, ఎవరో తయారు చేసిన వాటిని మేము ఆన్లైన్ ద్వారా ఈ వెబ్సైట్ ద్వారా అమ్మకాలు జరుపుతున్నాము, సో దానికి సంబంధించిన బాధ్యత మేము తీసుకోలేమనే ఒక అభిప్రాయం కూడా వస్తుంది. అది కరెక్ట్. డిస్క్లైమర్ నోట్ ట్రాన్సాక్షన్స్ లలో వాళ్ళకు అంటే వాళ్ళు ఏ ప్రొడక్ట్ అయితే తీసుకోవచ్చు, ఏ ప్రొడక్ట్ అయినా వాళ్ళు సేల్ చేయొచ్చు అనేటువంటిది ఒకటి ఉంటుంది. కానీ దాంట్లో కొన్ని క్లాజెస్ ఉన్నాయి. ఎవరికి సంబంధించినటువంటి మనోభావాలకు సంబంధించినటువంటి నెంబర్ 1, నెంబర్ 2 దేశాలకు సంబంధించినటువంటిది నెంబర్ 2, తర్వాత ఇతర ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సేమ్ పేరు కలిగి ఉండేటువంటివి నెంబర్ 3. ఇట్లా కొన్ని 11-12 క్లాసెస్ ఉన్నాయి అందులో. అంటే వాటన్నిటిని అధిగమిస్తూ కూడా ఇవాళ వాళ్ళు ధైర్యంతో చేసినటువంటి పని మీరు అన్నట్టుగా 100% మొన్ననేమో మన జాతీయ పతాకాన్ని పెట్టడం, దాని తర్వాత ఏది మహాత్మా గాంధీ జాతిపితను పెట్టడం, ఈ విధంగా అనేటువంటి రేపు ఇంకొకటి రావచ్చు. ఇవాళ ఏదో నేను క్షమాపణ చెప్పేశాను అనేటువంటి ఉద్దేశం కనుక ఉంటే మళ్ళీ రేపు ఇంకోటి రావచ్చు. కాబట్టి దీన్ని ఆదిలోనే తుంచాల్సినటువంటి అవసరం ఉంది. గవర్నమెంట్ ప్లస్ మన యొక్క జాతి పౌరులు కూడా అందరూ కూడా దీన్ని ఎగనెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది అత్యంత దారుణమైనటువంటి విషయం అండి. ఇవాళ మనోభావాలు అంటే రాముడు కృష్ణుడు వీటన్నిటిని చేస్తే మీరు నిజంగా అప్రిషియేట్ చేయాల్సిన విషయం అంటే మీరు స్టార్ట్ చేసినప్పుడే చెప్పారు అమెజాన్ కి సంబంధించిన వస్తువులు నేనైతే కొనను అని మీరు చాలా ఒక పకడ్బందీ ప్రతిజ్ఞ చేసిన పరిస్థితి కనబడుతోంది. అయితే ఇట్లా స్వీయ నియంత్రణ ముఖ్యంగా చెప్పాలంటే ఇటువంటి ఎవరైనా చేశారంటే కనుక నేను ఆ వస్తువుల్ని బహిష్కరిస్తే సరిపోతుంది అనుకుంటే చాలా లేలే. అది నేనేమంటానంటే ఇది ఒక ప్రాసెస్. నేనేమంటే గవర్నమెంట్ ఇందాక ఐటీ ఉద్యోగి చెప్పినట్టుగా ఇవన్నీ నియంత్రణ ఉన్నాయి, అవన్నీ కూడా ఉన్నాయి, అవన్నీ రాసుకుని ఉంటారు, అవన్నీ అతిక్రమించింది కాబట్టి నౌ ద గవర్నమెంట్ కెన్ టేక్ ద క్రిమినల్ యాక్షన్స్ అగెన్స్ట్ ద యాజ్ ఎ లా గ్రాడ్యుయేట్ ఐ నో వెరీ వెల్. అండ్ గవర్నమెంట్ ఏవో కారణాలు చెప్పడానికి లేదు. ఇప్పుడు దే కెన్ గో ఫర్ ద క్రిమినల్ యాక్షన్స్ అగెన్స్ట్ ది సిఇఓ. నువ్వు అక్కడున్న అమెరికాని పట్టుకోవడానికి ఇంటర్పోల్ కావాలి, లేకపోతే ఈడున్నోని పట్టుకోవడానికి ఏం అవసరము? సో ఢిల్లీలో ఉన్నటువంటి పట్టుకోవడానికి ఇవన్నీ అరెస్ట్ చేయడానికి ఏం అవసరం? మీరు యాక్షన్ చేసి చూడండి. నేను గవర్నమెంట్ సజెషన్ ఇస్తున్నా. నేను కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ పార్టీకి సంబంధించిన అంశం కానే కాదు. నేనేమంటున్నా అంటే గవర్నమెంట్ నేను సజెషన్ ఇస్తున్నా. దీని రియాక్షన్ ఎట్లుంటుందో మీరు ట్విట్లో పెట్టే బదులు రేపు పొద్దున మీ ఢిల్లీ పోలీసును ఆ సిఇఓ అమెజాన్ దగ్గర పోయి అరెస్ట్ చేయించండి. అసలు మొత్తం చక్రం అంతా ఇట్లా తిరుగుతుంది. తప్పనిసరిగా భారతీయులు యాక్షన్కి వచ్చిండ్రు అనేటువంటిది వానికి వస్తే మొత్తం ఇప్పుడు కాదు ఇక పర్మనెంట్ గా వాడు భయపడే అటువంటి అవకాశం ఉంటుంది. భక్తితో జరిగేది కాదు. ఇంకో విషయం ఒక్క నిమిషం ఆగండి. నేను ఇంకో విషయం చెప్తున్నంటే నేను పదే మళ్ళొకసారి చెప్తున్నా. నేను ఇది ఇంటెన్షనల్లీ జరుగుతున్నటువంటి దాడి. ఇది ఏదో యాదృచ్ఛికంగా జరిగింది కాదు. ప్రోడక్ట్ను నేను ఎవడో ఉత్పత్తి చేస్తే నేను తీసుకుంటున్నప్పుడు కళ్ళు లేవు ఆవిడికి తీసుకోవడానికి. కాబట్టి ఇది అంతే ఏంటంటే భారతీయతకు వ్యతిరేకంగా, హిందూయిజానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఇంటెన్షనల్ దాడి. దీన్ని ఎదుర్కోవడంలో ప్రభుత్వము క్రియాశీలకంగా వ్యవహరించాలి. సరే సమాజం ఎట్లా వ్యవహరిస్తే అది వేరు విషయం. నాలాంటి వాళ్ళు 10 మందిని రేపు మా పార్టీకి సంబంధించిన వాళ్ళను మా పార్టీ అధ్యక్షుని కూడా మేము చెప్తాము, మా పార్టీ వాళ్ళకు కూడా చెప్తాము ఇట్లా ఉంది అనేది. డెఫినెట్గా పార్టీలన్నీ ముందుకు వస్తాయి. భారతీయ జనతా పార్టీ ఆటోమేటిక్గా వస్తాయి గవర్నమెంట్లోనే, లేకపోతే విశ్వ హిందూ పరిషత్ సంబంధించిన వాళ్ళు ముందుకు వస్తారు. ఇది ఓకే. ఇది ప్రజాస్వామ్యం నుంచి ప్రజల నుంచి వచ్చేటువంటి ప్రతిస్పందన. అది సమాజంలో ఒక పౌరుడిగా మన దేశ సౌరభావనానికి, మన దేశ ఔన్నత్యానికి జరిగిన దెబ్బ కాబట్టి డెఫినెట్గా మనం వస్తాం. కానీ గవర్నమెంట్ ఏమంటారంటే ఈ ఉత్సాహం ఎక్కడ వస్తుందంటే గవర్నమెంట్ కనుక ఇప్పుడు ఇమ్మీడియట్గా ఢిల్లీలో ఈ యాక్షన్ తీసుకుంటే ఆయన ఎవరిని పట్టుకున్నారంటే అరెస్ట్ చేస్తే డెఫినెట్గా ప్రజల నుంచి కూడా ఒక రివోల్ట్ వస్తుంది. ప్రజలకు పిలిపియండి. ఒకవేళ మీరు లావాదేవీలను క్యాన్సిల్ చేసుకోండి. ఇప్పుడు కార్పొరేట్ వ్యవస్థను ఎందుకు మీరు సపోర్ట్ చేస్తున్నారు? మన దేశాన్ని అగౌరవపరిచిన తర్వాత, మన జాతిపితను అగౌరవపరిచిన తర్వాత ఎందుకు ఆ కంపెనీ తోటి మనకు వచ్చేటువంటి లాభాలు కట్ చేసుకోండి. ఈ గవర్నమెంట్ టేక్ అ డిసిషన్. వి ఆర్ ఆల్సో సపోర్ట్. కాంగ్రెస్ పార్టీగా మేము సపోర్ట్ చేస్తాం. ఓకే రాజేశ్వర్ గారు, ఫైనల్ గా అసలు ఇటువంటి ఒక అమెజాన్ మాత్రమే కాదు,
అనేక సంస్థలు ఉన్నాయి ఆన్లైన్ ద్వారా వ్యాపారం చేస్తున్న సంస్థలు. సరే, ఇక్కడ ఒకవేళ ఇక్కడ ఏదైనా మ్యానుఫ్యాక్చరర్ ఉంటే కనుక ఇక్కడ మనం అసలు ఫస్ట్ ఈ దేశానికి సంబంధించిన వాడైతే అటువంటి ఆలోచన కూడా రానివాడు, వేరే దేశానికి సంబంధించిన వాడికే అటువంటి ఆలోచనలు వస్తాయి. ఆ వింత పోకడలు వాళ్ళకి మాత్రమే ఉంటాయి. సరే, దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే. కానీ ఆన్లైన్ అనేసరికి ప్రపంచమే ఒక కుగ్రామం అంటున్నాం, మనం గ్లోబలైజ్డ్ వరల్డ్ అంటున్నాం. ఇటువంటి సందర్భంలో దీనికి ఒక సపరేట్ చట్టం ఏమైనా ఉండాలా, లేకపోతే మనకు చట్టాలు ఉన్న వాటిని కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేయాలా? ప్రజల నుంచి వచ్చే స్పందన ఓకే, ప్రభుత్వాలు ఏం చేయాలి? ఒకే ఒక్క పాయింట్, అరెస్ట్ అనేది ఇంతకుముందు చెప్పినాం సార్, ఆన్లైన్ లో కనిపించకుండా ఉండాలంటే. నేను ఒక మాట చెప్తున్నానండి, ఈ రోజు అమెజాన్ ఇష్యూ గురించి మనం మాట్లాడుతున్నాం, ఏం చెయ్యాలి అని మనం అడుగుతున్నాం. అమెజాన్ తో పాటు చాలా సంస్థలు, అదే చాలా అలాంటి సంస్థలు. నేను ఇంకొక సవాల్ వేస్తున్నాను, దాంట్లోనే నా సమాధానం ఉంది. అత్యున్నతమైన న్యాయస్థానంలో అత్యున్నతమైన అధికార కుర్చీలో కూర్చున్న వాళ్ళ మీద యూట్యూబ్లో కానీ అమెజాన్లో కానీ ఇట్లాంటి పిచ్చి రాతలు, పిచ్చి కూతలు, పిచ్చి ప్రింట్లు ఇస్తే ప్రభుత్వం అలాగే ఊరుకుంటుందా? మీ మీద కానీ నా మీద కానీ మోడీ మీదనే ఈ రోజు రాశారనుకోండి, ఊరుకుంటుందా? కరెక్ట్ కరెక్ట్. ఎవడో వచ్చి చెప్పాలని చెప్తున్నారు, నువ్వు కుర్చీలో కూర్చున్నావు, మళ్ళీ అదే చెప్తున్నాను, నువ్వు కుర్చీలో కూర్చున్నావు, నిన్ను కుర్చీలో పెట్టాం మేము, ఓట్లేసి గెలిపించాం మేము, ఏం చేస్తున్నావు నువ్వు? గడ్డి బీక్తున్నావా అక్కడ? వై డోంట్ యూ యాక్ట్? దట్ ఈస్ ద సీరియస్ క్వశ్చన్ వీఆర్ పుట్టింగ్ యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ. వై ఆర్ యూ నాట్ యాక్టింగ్? అది మాకు సస్పిషన్స్ చెప్తున్నాయి. అత్యున్నత న్యాయస్థానం సుమోటో మీద తీసుకోవచ్చండి ఈ కేసు. ఎవరో పెట్టాల్సినటువంటి అవసరం లేదు, ఎవరో చేయాల్సినటువంటి అవసరం. సుమోటో మీద దీన్ని కేసుగా చేసి వాటిని మొత్తం బ్యాన్ చేయాల్సే, ఆ సీఈఓను వాళ్ళని అరెస్ట్ చేసేటువంటి అధికారం సుప్రీంకోర్టుకు ఉంది, తర్వాత గవర్నమెంట్కు కూడా ఉంది. ఎందుకంటే భారత సార్వభౌమాధికారానికి దెబ్బ తగిలింది. ఇప్పుడు చెప్పారు ఒక గాంధీ అని ఫ్లాగ్ అండి, అది ఫ్లాగ్, అది కాన్స్టిట్యూషన్ సింబల్ అది. కాబట్టి సుమోటోగా తీసుకొని అతన్ని అరెస్ట్ చేయాలని సుప్రీంకోర్టు చేయొచ్చు. ఇటు వీళ్ళు గవర్నమెంట్ కూడా దే హ్యావ్ టు టేక్ ద యాక్షన్ ఆన్ హిమ్ డెఫినెట్లీ. ఫస్ట్ వాళ్ళందరినీ అరెస్ట్ చేసి దీన్ని కొన్ని రోజులు బ్యాన్ చేయొచ్చు. మొత్తం టీవీలలో, ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా క్లోజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ చేయొచ్చు కూడా, అది చేయాల్సినటువంటి అవసరం భారత గవర్నమెంట్కి ఉంది, సుప్రీంకోర్టుకు ఉంది. ఇవాళ ఇదండి, రేపు ఇంకోటండి, ఈ వారానికి ఒకసారి వీళ్ళు చేస్తున్నారు అని అంటే తప్పకుండా దీన్ని యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం గవర్నమెంట్ మీద ఉంది. తర్వాత ప్రజలు కూడా దీని మీద స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని అన్ని ప్రొడక్ట్స్ను మనం బహిష్కరించి వాళ్ళను నిజంగా కూడా ఇండియాలో అమెజాన్ అనే మాట వినకుండా చేయాల్సిందే. అట్లా చేస్తేనే రేపు ఇంకొక సంస్థ కూడా అంత ధైర్యం కూడా చేయదు. అట్లా ధైర్యం చెయ్యకుండా సమస్య ఏంటంటే చెయ్యాలి అని అందరం కోరుతున్నాం, కానీ ఎందుకు చేయట్లేదు అని సమాధానం చెప్పాను. అట్లంటే ఒక్క విషయం అండి, ఫస్ట్ మన నుంచే స్టార్ట్. ఇప్పుడు వారు స్టార్ట్ చేశారు, ఫస్ట్ నేను, సెకండ్ నేను, థర్డ్ వారు. ఈ విధంగా స్టార్ట్ చేసుకుంటూ పోతే డెఫినెట్ గా ఇవాళ యూట్యూబ్ అని అంటున్నారు, నిజం చెప్తున్నాడు. ఇవాళ సోషల్ మీడియా అంటున్నారు. ఒక్క సోషల్ మీడియాలో ఎవరికో ఒకరికి వస్తే కొన్ని వేల మంది, లక్షలాది మందికి పోతుంది ఇవాళ. నిజంగా చెప్తున్నాను. ఇవాళ ఎలక్ట్రానిక్ మీడియాలో మనం మాట్లాడుతున్నామంటే లక్షలాది మంది మనం చూస్తున్నారు. వీళ్ళందరూ కనుక స్పందిస్తే డెఫినెట్ గా ఒక పెద్ద రెవల్యూషన్ స్టార్ట్ అవుతుంది. రెవల్యూషన్ స్టార్ట్ కావాల్సిందే. దీని మీద భయంకరమైనటువంటి శ్రద్ధ తీసుకోవాల్సిందే. అత్యంత దారుణమైనటువంటి పరిస్థితి. సార్వభౌమాధికారానికి దెబ్బ ఎప్పుడైతే తగులుతున్నది అని మనందరికి తెలుస్తున్నదో తప్పకుండా గవర్నమెంట్ ప్లస్ సుప్రీంకోర్టు ప్లస్ ప్రజలు వీళ్ళు ముగ్గురు స్పందించాల్సినటువంటి అవసరం ఉంది, స్పందించాలి కూడా. కాదు వెంకటస్వామి గారు రెండు అంశాలు. ఇది హిందువుల మనోభావాలు కించపరిచే విధంగా గతంలో వచ్చింది. అప్పుడు ఒక రిలీజియన్ కి సంబంధించిన అంశంగా చాలా వరకు కొన్ని సంస్థలు మాట్లాడాయి, కొన్ని పార్టీల నాయకులు కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక దేశానికి సంబంధించిన విషయం, ఒక జాతి పిత అంటే ఈ దేశానికి పిత ఆయన, అటువంటి మహాత్మునికి సంబంధించిన విషయం, ఈ దేశానికి సంబంధించిన విషయం. ఇప్పుడైనా ఒక సంఘటితంగా అన్ని పార్టీలు కలిసే అవకాశాలు ఉంటాయా? మీరు చెప్పిన అంశం నిజంగా మెటీరియలైజ్ అవుతుందా? అవుతుంది తప్పనిసరిగా. గవర్నమెంట్, నేను ఇంకోటి ఏది చెప్తానంటే అబ్జెక్షన్ ఏంటంటే, దేశ సార్వభౌమాధికారానికి, దేశ భద్రతకు సంబంధించినటువంటి ఈ మిగతా ప్రొసీజర్స్ ఉన్నాయండి. Immediate action ఉంటుంది. When the threat, correct, threat for the, you cannot wait for something to happen more. నేను ఏమంటున్నాను, సర్జికల్ స్ట్రైక్ కోసము పర్మిషన్ అవసరం లేవండి. You have to cross and hit it, అంతే, కొట్టాల్సిందే. దేశ సార్వభౌమాధికారానికి సంబంధించినప్పుడు ఈ సుమోటోగా తీసుకొని కేసు పెట్టి ఎఫ్ఐఆర్ ఇవన్నీ ల్యాబ్స్ అయిపోతాయి అవన్నీ కూడా. అండ్ యాక్షన్ ఓన్లీ యాక్షన్ ఇలా ప్రభుత్వం తీసుకోవాలంటున్నాం. ఆ ప్రభుత్వం అట్లా తీసుకునేది ఉంటే మా పార్టీగా, ప్రతిపక్షంగా పెద్ద పార్టీగా మేము తప్పనిసరిగా సపోర్ట్ చేస్తాం. మేము మా అధ్యక్షుల వారితోటి, మా
ఉపాధ్యక్షులతో కూడా మాట్లాడి ఆ లెవెల్లో మేము చేయగలుగుతాం. ఇక్కడ కూడా మా ఉత్తమకారెడ్డి గారితో మాట్లాడాం. అయితే ఇనిషియేషన్ షుడ్ బి టేకెన్, అంటే ముందు రావాల్సిందే. ఎందుకు రావట్లేదు అనే దాని గురించి చర్చ వద్దండి, ఎందుకంటే ఇప్పుడు వచ్చింది, అది వాళ్ళ చేతికి వచ్చింది. సో మేడం సుష్మా హ్యాస్ రెస్పాండెడ్, అది ఒక స్థాయిలో వచ్చింది. ఆమె ఎట్లా రెస్పాండ్ అయింది, సామాన్య పరుడు నాగేశ్వర్ గారు, కత్తి వెంకట స్వామి ఎట్లయితే రెస్పాండ్ అయినా అట్లాగే చాలా వెరీ పూర్ అదే మినిస్టర్ ఆఫ్ ది యూనియన్ గవర్నమెంట్. బట్ దానికి ఫలితం వచ్చింది లేదా? అట్లా నేనేమంటున్నా అంటే మళ్ళీ కొనసాగించింది కదా మీరు, అంటే మాట ఇచ్చి తప్పినారే కదా. కాబట్టి నేనంటే యాక్షన్స్ కి వెళ్ళమని అంటున్నా ఈ ప్రభుత్వాన్ని. ఈ ప్రభుత్వము అంటే అన్నిటికంటే గొప్పగా చెప్పేటువంటి ఒకటే ఒక ఆయుధము దేశభక్తే కదా. భారతీయ జనతా పార్టీ మోడీ గారికి అన్నిటికంటే ప్రధానం, అంటే నాకైనా అదే, రాహుల్ గాంధీకి అది ముఖ్యమని అనుకున్నప్పుడు దేశభక్తి ఆయుధం కాబట్టి దాని గురించే ఎక్కువ మాట్లాడతాం. కాబట్టి అట్లాంటి వాళ్ళు తప్పనిసరిగా ఇలా క్వశ్చన్ చేసి ఇలా అరెస్ట్ చేసి, లేకపోతే దాని మీద యాక్షన్ ప్రోగ్రామ్. సాతన్ రాజు గారు ఫస్ట్ మీరు రెస్పాన్స్ చెప్పండి ఒకసారి. అమెజాన్ లాంటి ఒక సంస్థ విక్రయిస్తున్న ఆన్లైన్ లో ఒక ఇండియన్ ఫ్లాగ్ ని డోర్ మ్యాట్ల రూపంలో చూసినప్పుడు గానీ, లేదా మహాత్మా గాంధీని ఒక చెప్పుల రూపంలో చూసినప్పుడు గానీ మీకేమనిపించింది? చాలా బాధాకరమైన విషయం అండి. యాక్చువల్లీ ఎలా రెస్పాండ్ అవ్వాలనుకుంటున్నారు, ఏం జరగాలంటారు? దీనిలో రెండు విషయాలండి. ఒకటి ఏమిటంటే ఈ ఇష్యూని మనం ఎలా చూస్తున్నాం, ఇది కేవలం ఇది ఫస్ట్ టైం జరిగిందా, లేదంటే ఇది కాన్సిక్వెంట్ గా జరుగుతూ వస్తున్నదా? లేదు, ఇది కేవలం ఈ పాయింట్ వరకు మాత్రమే మనం ఆలోచన చేసినట్లయితే ఇది కేవలం ఏ పార్టీ వాడికి సంబంధించిందో, లేదంటే ఏ పర్టికులర్ కమ్యూనిటీకి సంబంధించిన విషయం కాదు, ప్రతి భారతీయుడికి సంబంధించిన విషయం. ఇమీడియట్ రెస్పాన్స్ నేనైతే ఏం చేస్తా అంటే నా మొబైల్లో ఉన్న అమెజాన్ యాప్ ని నేను డిలీట్ చేసేస్తాను, అన్ఇన్స్టాల్ చేసేస్తాను. ప్రతి బిజినెస్ మ్యాన్ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ తన బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవాలని ఉంటుంది, కానీ ఏ పర్టికులర్ కమ్యూనిటీని కానీ లేదంటే ఎవరినైనా కానీ హర్ట్ చేయాలని ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడికి ఫస్ట్ హిట్ ఇవ్వాలి అంటే వీ హ్యావ్ టు అన్ఇన్స్టాల్ ద అమెజాన్ యాప్ ఫ్రమ్ అవర్ మొబైల్ ఫోన్స్. ఓకే, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సాతన్ రాజ్ గారు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఫస్ట్ రైట్, అందరూ అలాగే రెస్పాండ్ అవుతూ ఉన్నారు, కాకపోతే ప్రభుత్వం ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు అనిపిస్తోంది. నెంబర్ టూ ఫస్ట్ పాయింట్ మనం మాట్లాడింది సరే, ప్రభుత్వాలు రెస్పాండ్ అయ్యే విధంగా రెస్పాండ్ అవ్వాలి, కరెక్టే. అయితే విదేశాలకు సంబంధించిన ఫ్లాగ్స్ ని కూడా అలాగే విక్రయిస్తున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా అమెరికన్ ఫ్లాగ్ టీషర్ట్ల రూపంలో వస్తుంది, లోదుస్తుల రూపంలో వచ్చిన సందర్భాలు ఉన్నాయి, కర్చీఫ్ల రూపంలో. ఏదైతే వాళ్ళు కూడా వాళ్ళ రూల్ని బ్రీచ్ చేస్తున్నారు, ఖచ్చితంగా ఆ రూల్ని ఫాలో అవ్వట్లేదు. కానీ అక్కడి పరిస్థితే ఈ దేశంలో కూడా ఉంటుందన్న ఒక భావన అమెజాన్ని ఇటువైపు నడిపిస్తుందా? అంటే అక్కడ ప్రొటెస్ట్ చేయట్లేదు కాబట్టి ఎక్కడా ప్రొటెస్ట్ చేయరు, ఎక్కడా కూడా ఇటువంటి పరిస్థితి ఉండదు, మనం ఏదైనా చేసుకోవచ్చు అనే ఒక భావనలో ఉన్నారా? అంటే ఇక్కడ ఒక విషయం మనం చూడాలండి. నేనైతే బిజినెస్ మెన్ కాదు, వైద్యుడిని. ఎప్పుడైతే బిజినెస్ లావాదేవీల మీద మమకారం ఎక్కువగా ఉంటుందో, లెక్కల మీద మనసు ఎప్పుడు ఉంటుందో దేశం మీద తక్కువ ఉంటుందండి. అమెజాన్ దానికి పెట్టింది పేరు. ఈరోజు అమెరికాలో అలా జరిగింది కదా, ఎవడు నన్ను పట్టించుకోలేదు కదా, అందుకని ఇండియాలో కూడా పట్టించుకోలేడా అనుకోరండి వాళ్ళు. ఖచ్చితంగా రెస్పాన్స్ అనేది వస్తుందనే. ఇప్పుడు ఇంత కోట్లు పెట్టి సంస్థ నప్పించే వాళ్ళు ఆ మాత్రం ఆలోచన రాదా? కరెంటు బిల్ ఎక్కువ వస్తేనే బోర్డు మీటింగ్లు పెట్టుకుని కరెంటు బిల్ ఎందుకు ఎక్కువ వచ్చిందని అనుకునే వాళ్ళు ఈరోజు ఒక కాంట్రవర్సీని మనం డెవలప్ చేస్తున్నామంటే దేశంలో మన ఉనికి ఏమిటి, మనం బతకగలమా, సీరియస్ అయితే ఏం చేస్తాము, మనం బయటికి వెళ్ళిపోతామా అని. అమెరికా గురించి మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. అమెరికన్ సిస్టమ్ లుక్స్ వెరీ వెరీ స్మూత్ అండ్ స్వీట్ అండి ఫ్రమ్ అవుట్ సైడ్, అండ్ ఇట్ హస్ గాట్ లాట్ ఆఫ్ బిజినెస్ డైమెన్షన్స్ ఫ్రమ్ ఇన్సైడ్. అమెరికా ఇట్ సెల్ఫ్ ఈజ్ బేసికలీ ఎ బిజినెస్ కంట్రీ. ఇండియా ఈజ్ నాట్ ఎ బిజినెస్ కంట్రీ, ఇట్స్ ఎ పేట్రియాటిక్ కంట్రీ. ఇక్కడ చాలా 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 భిన్నమైనది ఉంటుంది. ఈరోజు అంతవరకు ఎందుకంటే సుప్రీంకోర్టు శిరస్సు వంచి నమస్కరించాం సుప్రీంకోర్టు నిర్ణయాన్ని. కానీ ఏం జరిగింది ఈరోజు జల్లికట్టు విషయంలో? సభ్యతకి, సంస్కారానికి, ఆచారానికి ఈరోజు మనం పెద్దపీట వేశాం. అంటే ఏమిటి, ఎందుకు అలా జరిగింది అంటే మన రక్తంలో నరాల్లో మనకి భారతీయత, భారతీయ సభ్యత, సంస్కారము, మన కట్టుబాట్లు అవన్నీ లోపలికి ఉన్నాయి మనకి. విత్ ఆల్ రెస్పెక్ట్ టు ద కోర్ట్ అండి, విత్ ఆల్ రెస్పెక్ట్ టు ద కోర్ట్. అంటే మనం ఇక్కడ ఏం చూస్తున్నాము, ఒక సాధారణమైన పౌరుడు ఈరోజు ఎలా రియాక్ట్ అవుతాడనంటే he has to respond so violently to ensure the Amazon is wiped off totally.
ఇది రెండో చర్య. మొదటి చర్య కాదండి ఇది. మొదటి చర్య మళ్ళీ ప్రభుత్వం డొల్లతనమే. ఇక్కడ మీరు అడిగారు ప్రభుత్వం ఎందుకు చేయట్లేదండి అని అంటారు. వాచ్ డాగ్స్ లాగా ఉన్న కొన్ని ఆర్గనైజేషన్స్ లేజీ డాగ్ లాగా మారడం వల్ల సిస్టమ్ అనేది చాలా లేజీ అయిపోయింది. వాచ్ డాగ్స్ లాగా ఏముండాలి? సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఉండాలి, నిఘా సంస్థలు ఉండాలి. అవన్నీ వాచ్ డాగ్స్ ఆఫ్ ద కంట్రీ. ఏం జరుగుతోంది, ఎక్కడ ఏం జరుగుతోందని. మరి వాళ్ళు ఎందుకు చేయట్లేదు? లేజీ డాగ్స్ అయ్యారనమాట దాని అర్థం. దిస్ ఈస్ వెరీ క్లియర్. అవి చాలా యాక్టివ్గా ఉండాల్సిన అవసరం మాత్రం ఖచ్చితంగా ఉంది. ఎస్ గతంలో నుంచి ఇప్పటి వరకు ఇప్పుడు ట్విట్టర్ వరకు వచ్చారు, కానీ ట్విట్టర్ నుంచి ముందుకు వెళ్ళాలన్నా సరే, ట్విట్టర్ నుంచి ఇంకా ముందుకు వెళ్ళి ఒక యాక్షన్ రూపంలో దీనికి ఒక ఇటువంటి జరగకుండా ఉండడానికి ప్రభుత్వం పూనుకోవాలన్నా ప్రజల నుంచి ఎటువంటి రెస్పాన్స్ రావాలి? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇటువంటి కాంట్రవర్సీస్ పునరావృతం కాకుండా ఉండాలంటే ఏం జరగాలని మీరు చెప్తారు? ఒక విహెచ్పి అనే ఒక పర్టికులర్ సంస్థ తరపు నుంచి మిమ్మల్ని అడుగుతున్నాను నేను. అన్ని సంస్థలు ఒకటి కావాలండి. భారతదేశం అనేటువంటిది భవ్యత గురించి అంటున్నాం మనం ఇవాళ. భారత మాతను కొలవాలి అని అంటున్నాం ఇవాళ. ఒక మతం కాదు, ఒక కులం కాదు, ఒక ప్రాంతం కాదు, అందరూ కూడా ఏకమయ్యి దాన్ని ఎదిరించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ నా రాముడు, నా కృష్ణుడు, నా వాళ్ళు అని అంటే దాని యొక్క ఒక వర్గం వాళ్ళు అని అనుకుంటాం. కానీ ఇవాళ దేశ సార్వభౌమత్వానికి ప్రతీక అయినటువంటి ఇద్దరు అంటే రెండు విషయాలు. ఒకటి ఫ్లాగ్, మొట్టమొదలుగా ఫ్లాగే ముఖ్యంగా, దాని తర్వాత గాంధీ గారు. అంటే ఈ రెండిటికి కూడా అవమానపరిచినటువంటి పరిస్థితులలో అన్ని సంస్థలు ఏకమయ్యి, అందరూ ప్రజలు ఏకమయ్యి, కుల మత వర్ణ ప్రాంత జాతి భేదాలు లేకుండా అందరూ కూడా ఏకమయ్యి దీని విషయంలో ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. రిటాలియేషన్ చేయవలసినటువంటి అవసరం ఉంది, దాన్ని నిర్మూలించాల్సినటువంటి అవసరం ఉంది. అది ఒక భాగం అయితే ప్రభుత్వం కూడా ఇమ్మీడియట్ గా దీని మీద రెస్పాండ్ అయ్యి వాళ్ళకి ఏ విధమైనటువంటి కఠినమైనటువంటి చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ప్రభుత్వం మీద కూడా ఉంది. తర్వాత సుప్రీంకోర్టు కూడా దీన్ని సుమోటోగా తీసుకొని చేయాల్సినటువంటి అవసరం ఉంది. దట్ ఇస్ ష్యూర్. రైట్ వెంకటస్వామి గారు, చివరికి ఒక్క పాయింట్ చెప్పండి. ఎవరైనా సరే ఎవరికైనా సరే పార్టీలకు అతీతంగా మనం మాట్లాడదాం. సరే ఇప్పటి వరకు కూడా అలాగే మాట్లాడామనుకుంది. ఏ సంస్థ అయినా సరే ఇక్కడ లావాదేవీలు జరపాలంటే, ఇక్కడ వ్యాపారం చేసుకోవాలన్నా, ఇక్కడ మనుగడ సాధించాలన్నా, ఇక్కడ ఉద్యోగం చేయాలన్నా, ఏం చేయాలన్నా కూడా ఈ దేశాన్ని గౌరవించాల్సిన బాధ్యత ఉందా లేదా? అటువంటి పరిస్థితి రావాలంటే ఎవరికైనా సరే ఏం జరగాలి? ఒక్క పాయింట్. ఇందాక ఐటీ ఉద్యోగ సొంతం రాజు గారు చెప్పేసి అన్ఇన్స్టాల్. ఎస్, అంటే ఎవ్రీ ఇండియన్ హ్యాస్ టు డ్రాప్ ద అమెజాన్ యాప్ ఫ్రమ్ దేర్ మొబైల్స్. అండ్ అది గవర్నమెంట్ కూడా డ్రాప్ చేయండి. గవర్నమెంట్ తాత్కాలికనైనా కోర్టు, ఇంటర్నేషనల్ కోర్టు నుంచి మనకి ఏమైనా వచ్చేంత వరకు, సమన్స్ వచ్చేంత వరకు, ఇప్పుడైతే ఇమ్మీడియట్గా దీని మీద ఏ మార్గం అయితే గాంధీజీ చూపెట్టినాడో, ఓకే, విదేశీ వస్తు బహిష్కరణ పేరుతోటి ఏదైతే చూపెట్టిండో అదే వస్తు బహిష్కరణ పేరుతోటి గాంధీజీ స్ఫూర్తితోటే మొత్తం భారతీయులము అమెజాన్ బహిష్కరిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకటస్వామి గారు, వెంకటేశ్వర రాజు గారు అండ్ వ్యాకరణ నాగేశ్వర గారు చర్చలో పాల్గొని మీ అభిప్రాయం తెలియజేసినందుకు. కొంతమంది ఐటీ ఉద్యోగులు కూడా మనకు ఫోన్ లైన్ ద్వారా వారి అభిప్రాయాన్ని మనతో పంచుకున్నారు. వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా అమెజాన్ అనే ఒక సంస్థకు వ్యతిరేకంగా ఈ చర్చ నిర్వహించినట్టుగా భావించకూడదు. ఒక సంస్థ మాత్రమే కాదు, ఎవరైనా సరే, ఏ వ్యక్తి అయినా సరే, విదేశీయుడా లేకపోతే స్వదేశీయుడా ఎవరైనా సరే, దేశాన్ని కించపరిచే విధంగా, దేశ సార్వభౌమాధికారాన్ని కించపరిచే విధంగా, దేశ ప్రజల్ని కించపరిచే విధంగా, ఇక్కడి మనోభావాలు దెబ్బతీసే విధంగా ఎవరు వ్యవహరించినా సరే వారిని ఖచ్చితంగా శిక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. అటువంటి వ్యక్తుల్ని కానీ ఆయా సంస్థల్ని కానీ బహిష్కరించే విధంగా పూనుకోవాల్సిన బాధ్యత ప్రజల్లో ఉంటుంది. అటువంటి చైతన్యం ప్రజల్లో వచ్చే విధంగా ప్రస్తుతం ప్రభుత్వాలు స్పందించాలి, ఆయా సంస్థలు స్పందించాలి, ప్రజలు కూడా అలా బిహేవ్ చేస్తేనే ఇటువంటి ఆగడాలు మళ్ళీ పునరావృతం. భారత్ టుడే, దేశం కోసం, ధర్మం కోసం.